శ్రీ జగదంబ అమ్మవారి ఆలయం లోపలికైతే వచ్చేస్తాం. మరి చాలా మంది భక్తులు అయితే బోనాలు తీసుకొని సమర్పిస్తున్నారు అమ్మవారికి. మరి అన్ని కూడా అవన్నీ కార్యక్రమాలు కూడా మీకు చూపించడం జరుగుతుంది. అలాగే శ్రీ జగదంబ అమ్మవారిని చూద్దాము, ఈ ఆలయం గురించి కూడా కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఇలాగే మీరు చూస్తూనే ఉండండి. గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారి దర్శనానికి దూర దూర ప్రాంతాల నుంచి భక్తులైతే విశేషంగా ఇక్కడికైతే వస్తున్నారు. ఒక భక్తురాలితో కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అమ్మా, నేను ఇక్కడ గోల్కొండ నుంచి ఇక్కడ జనప్రియ యాత్రపూర్ నుంచి వచ్చాము. ఇక్కడ గోల్కొండ చాలా బాగుంటుంది. ఆషాఢ మాసం ఫస్ట్ వారం కాబట్టి ఇక్కడ బోనాలు చూడడానికి వచ్చాము. మాకు ఇక్కడ దర్శనం కాలేదు, దర్శనానికి వెళ్తున్నాం, మా వాళ్ళు వస్తారు. అయితే ఇక్కడ బాగుంటుంది, చాలా పబ్లిక్ వస్తారు. చూసే వాళ్ళు కూడా ఇక్కడ ఆషాఢ మాసంలో చూడవలసిందిగా ఉంటుంది. శ్రీ జగదంబ అమ్మవారు కూడా స్వయంభూగా ఈ గోల్కొండలో మరి వెలిశారు. దాదాపుగా 950 సంవత్సరాలు మరి అవుతుంది. మరి భక్తుల కోరిక మేరకు ఇక్కడ అమ్మవారు ఉండి మరి భక్తులకు ఎలాంటి సమస్య ఎలాంటి ఆపద వచ్చినా అమ్మవారే చూసుకుంటుంది. మనం మనస్ఫూర్తిగా అమ్మ నాకు ఇది కావాలి అంటే తక్షణమే చేసి పెట్టే అమ్మవారుగా ఇక్కడ సాక్ష్యంగా మరి ఈ గోల్కొండలో అమ్మవారు ఉన్నారు. ఆషాఢ మాసంలో ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ అమ్మవారు అమావాస్య తర్వాత ఇక్కడ ఫస్ట్ బోనం సమర్పించుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మిగతా అన్ని చోట్ల బోనాల జాతర ప్రారంభమవుతుంటాయి. ఇక్కడ ఏంటంటే 9 పూజలు ఉంటుంది. ఇక్కడ ప్రతి ఆదివారం, ఆదివారం, గురువారం, మంగళవారం 3 రోజులు, వారంలో 3 రోజులు బోనాల జాతర జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ జరిగిన తర్వాత మిగతా అన్ని చోట్ల జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ తర్వాత మన మినిస్టర్లు, మన ఆల్ డిపార్ట్మెంట్స్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇక్కడ 9 పూజలు ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత సికింద్రాబాద్ జరుగుతుంది, తర్వాత లాల్ దర్వాజా, తర్వాత మిగతా అన్ని చోట్ల జరుగుతుంది. తర్వాత ముగింపు కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ 9 వారాల్లో
9 పూజలలో ఒక్కొక్క పూజకు ఒక్కొక్క విశిష్టంగా ఉంది. ఒక రోజు హోమం జరుగుతుంది, ఒక రోజు పూజా పఠం జరుగుతుంది, తర్వాత ఉడిబియాల కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. తర్వాత ఒక రోజు శాకాంబరి అలంకరణ, తర్వాత అమ్మవారి అభిషేకాలు, తర్వాత శాకాంబరి అమ్మవారి సమర్పించుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే జనరల్ గా ఇక్కడ మన ఈవో గారు దగ్గర ఉండే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని భక్తులకి అన్ని సౌకర్యాలు చేస్తాము. 5:30 నుంచి అమ్మవారికి అభిషేకం జరిగిన తర్వాత రేపు ఫస్ట్ బోనాలు బియ్యాలన్నీ సమర్పించుకోవడం జరుగుతుంది. ఇక్కడ అందరు పని వృత్తి సంఘాలు ఉన్నాయి. ఇక్కడ వృత్తి పని వాళ్ళు తమ వృత్తి పరంగా వాళ్ళు పూజలు సేవలు చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే దాదాపు గోల్కొండ అంటే ఇక్కడ ఏంటంటే చారిత్రమైన గుడి. ఇక్కడ 950 సంవత్సరాలు ఉన్న చరిత్ర. ఇక్కడ ఏంటంటే 100 సంవత్సరాల నుంచి దాదాపు నైజాం గవర్నమెంట్ అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నైజాం 100 సంవత్సరాల క్రితం కలరా వ్యాధి, తర్వాత ఇక్కడ మూసి నది కొట్టుకుపోవడం, ఇక్కడ పిల్లలు అనారోగ్యం పాల్గొవడం వలన ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మవారు చెప్పింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకు బోనం సమర్పించుకోవడం వలన, తొట్టెలు సమర్పించుకోవడం వలన ఇంట్లో అందరికీ పిల్లలకి ఎలాంటి హానికరం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని చర్యలు తీసుకుంటా ఉంటారు. అందుకని ఇక్కడ తమ భక్తులు కోరికలు ఇక్కడ తొట్టెల రూపంలో కానీ, ఒడిబియ్యం రూపంలో కానీ, బోనం రూపంలో కానీ సమర్పించుకొని వాళ్ళకు కోరిన కోరికలన్నీ అమ్మవారు అన్ని కోరికలు తీరుస్తుంది అన్నమాట. ఇక్కడ పిల్లలు సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. తర్వాత ఏంటంటే మన పెళ్లి కాని వాళ్ళు కూడా పెళ్లిళ్ళు జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు ఇక్కడ వెళ్తారు కాబట్టి ఇక్కడ చాలా విశిష్టమైన మాట. అందరు భక్తులు ఏమేమి కోరుకుంటే తప్పకుండా అమ్మవారు ఇక్కడ తీరుస్తుంది. SRV యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. ఈ గోల్కొండ గుడి తరఫు నుంచి అందరికి ధన్యవాదాలు. అమ్మవారి కృపా కటాక్షతో ప్రతి రోజు ఈ ఆషాఢ మాసం మొత్తము నెల రోజులు మేము ఇక్కడికి వస్తుంటాము. అమ్మవారు మేము అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తుని కోరిక నెరవేరుతుంది. ఇక్కడ 1948 నుంచి ఈ గోల్కొండ అమ్మవారి ఆ మహత్యం ఉన్నది. కాకతీయ రాజులు, నిజాం రాజులు అందరూ కలిసి అప్పటి నుంచి చేస్తున్నారు. అమ్మవారికి ప్రతి వచ్చిన భక్తుడు ఏదో ఒక కోరికతో వచ్చి కోరిక తీర్చుకొని ఉంటాడు తప్ప పుట్టిగా కాదు. అమ్మవారు ఎంతో కటాక్షం. ఇది ఎండోమెంట్ లో ఉంది కాబట్టి డెవలప్మెంట్ కాలేకపోతుంది. విజయవాడలో దుర్గామాతకి ఎంత మహత్యం ఉందో ఈ అమ్మవారికి అంత మహత్యం ఉంది. ఈ రానున్న రోజుల్లో ఎండోమెంట్ ఇంకా ఇంత మంచి గుడి అభివృద్ధి కావాలని. జై బోలో జగదాంబ తల్లికి జై. 2014 సంవత్సరం నుంచి ఏదైతే మన తెలంగాణ ఆవిర్భావించిందో అప్పటి నుంచి అమ్మవారి బోనాలు ప్రతి సంవత్సరం చూస్తుంటే అభివృద్ధి చెందుతున్నాయి. అంటే ఇంతకు ముందు 2014 లో ఉన్న వసతులకు ఇప్పుడు వసతులకు చూస్తే చాలా మెరుగై ఉన్నాయి. ఇంకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రద్ధ వహించి ఇంకా దీన్ని చాలా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. అమ్మవారి మహిమ అయితే అసలు మనం ఎలగట్టలేము. అమ్మవారి దగ్గర మా సోదరుడు అన్నట్టు ఇంతకు ముందు మీరు ఏ కోరిక అయితే శ్రద్ధగా ఇక్కడ కోరుకుంటారో మళ్ళీ వచ్చే సంవత్సరం లోపల ఆ కోరిక అనేది నెరవేరుతుంది. సో భక్తులందరూ ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి దగ్గరకు వచ్చి వారి యొక్క భక్తి శ్రద్ధలతోనే అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. బోనాలు శుభాకాంక్షలు తెలుపుతూ జై మహంకాళమ్మ. శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంకైతే వెళ్తున్నాము. మరి అమ్మవారి ఆలయంలో ఉన్నాము. ఈ అమ్మవారు కూడా చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు. మనం ఎలాంటి సమస్యనా సరే అమ్మవారికి వినిపిస్తే తప్పకుండా అమ్మవారు మన కోరికలు తీరుస్తుంది. మరి వీలుంటే మీరు కూడా ఈ గోల్కొండకు విచ్చేసే మాత్రము జగదాంబ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోండి. అలాగే మహంకాళి అమ్మవారి ఆశీర్వాదాలు కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నారు జగదాంబ అమ్మవారితో పాటు మహంకాళి అమ్మవారు ఉన్నారు. ఇది మీ నుంచి పొద్దు నుంచి క్రౌడ్ అనేది వస్తున్నారు. అమ్మవారికి ప్రసాదం ఏదైనా అమ్మవారికి అన్ని సమర్పిస్తున్నారు.
కాసేపట్లో బోనాలు అమ్మవారి ఘట్టం ఏమున్నాయి అన్ని తొట్టెలు ఊరేగింపుతో పైకి వస్తారు. చాలా మంది భక్తులు ఉన్నారు. ఈవినింగ్ వరకు బాగా ఇట్లా క్యూలో ఉంటారు. ఎలాంటి కోరిక కోరినా అని మీకు చాలా భక్తులు కూడా వస్తున్నారు. మీరు అందరూ అమ్మవారు చూసే వాళ్ళు కూడా వచ్చి దర్శించుకోండి. ధన్యవాదాలండి. మనకు చాలా విషయాలు తెలియజేసిన ఈ ఆలయ పూజారి గారికి మనస్ఫూర్తిగా మన వి స్టార్ వి యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మరి ఈ ఆలయాన్ని చూసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మన ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ కూడా నిరంతరం నా పైన నా ఛానల్ పైన ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొక ఆలయంతో మీ ముందుండే ప్రయత్నం చేస్తాను. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు.